honor the chair. My heartfelt invitation to our esteemed and prophetic chief guest, Sri, paid to glorify the chair on the dais. I request student to give away the bouquet. Purchase Hyderabad. As a token of our gratitude and love, we would like to request of my humble invitation to our guest of honor, Dr. R. Sridhari Garu. Please give away the bouquet to the ma'am. My dignified invitation Now I would like to congratulate our respected principal sir Dr. Sheshu Tirupati Sai Garu to present the annual report of our college. Respected dignitaries on the dais. One is just going. Hello. No. Back. కొంచెం ఇంకా పెట్టు మనకు సార్ కొంచెం క్లోజ్ Now EC department member in line. Okay, next one. Next one. రైటా ఓకే ఈ అవంతి కాలేజెస్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సంబంధించి ఇక్కడ ఈ సంవత్సరం యూఫోరియా అనే కార్యక్రమం పెట్టారు, ఈ యాన్యువల్ ప్రోగ్రామ్. సో దానికి సంబంధించి నన్ను ఇన్వైట్ చేసి చీఫ్ గెస్ట్ వచ్చాను. మన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అంటే అవంతి శ్రీనివాసరావు గారు మా పాత మిత్రుడు. 2012 లాస్ట్ 15 years నుంచి నాకు పరిచయం ఉంది. సో వారు అక్కడ ఇంతకుముందు విశాఖపట్నంలో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు. సో అవంతి గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ లాస్ట్ 35 years నుంచి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అండ్ ఆల్రెడీ 5 lakh మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకొని ఉన్న వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారని చెప్పారు నాకు. ఇప్పుడు హ్యూజ్ నెంబర్ అండ్ చక్కగా దిగ్విజయంగా మంచి స్టాండర్డ్స్ తో కాలేజ్ నడిపిస్తుంది అని చెప్పి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, అట్లాగే వాళ్ళ కాలేజ్ డాక్టర్ ప్రియాంకకు, వీళ్ళందరికీ కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు సోదరెడ్డి సారు మాకు మంచి మిత్రులు. వారు విశాఖపట్నంలో కమిషనర్ చేసిన నుంచి వారు ఎప్పుడు కూడా మంచిని ప్రోత్సహించే వ్యక్తి సమాజంలో. మరి వారు ఈ రోజున ఈ కళాశాలకు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ రోజున మన విద్యార్థుల్లో ఒక నైతికత, మోరల్ వాల్యూస్ పెంపొందించాల్సిన అవసరం ఉంది. అది వారు సందేశం ఇవ్వడం అనేది నేరుగా ఇవాళ ఒక 4,000 మంది విద్యార్థులు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సార్, 5,000 మంది. సో వారందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. వారు ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఇక్కడ ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న వ్యక్తి. మరి ఆయన ఒక రాష్ట్ర డీజీపీ స్థాయికి వచ్చారు. మరి మన అవంతి కాలేజ్ విద్యార్థులు కూడా ఆ స్థాయికి ఒకళ్ళన్నా రావాలి, ఒక మంచి ఉద్దేశంతో వారిని కలవడం, వారు అసెంబ్లీ వచ్చినందుకు వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మీ అందరి సహకారంతో మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా 2 రాష్ట్రాల్లో ఒక 5 లక్షల మందికి విద్యార్థులు చదువు చెప్పే అవకాశం భగవంతుడు కల్పించారు నాకు. రాబోయే రోజుల్లో ఈ కళాశాలనే అవంతి యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, వచ్చిన అతిథులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.